ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. పుట్టపర్తి సత్యసాయి బాబా పుట్టినరోజుకి అమ్మా నాన్న వచ్చారన్నాను కదండి. పుట్టినరోజు అయిపోయిన మర్నాడు అనమాట ఇది. ఇక్కడ టిఫిన్ సెక్షన్ జరుగుతుంది. ఇక్కడ టిఫిన్ పూర్తి చేసుకుని ఇక్కడ స్వామివారి దర్శనం కోసం, అక్కడ అమ్మవారి దేవాలయం దర్శనం కోసం అమ్మా నాన్న ఎలా నెమ్మదిగా తీసుకొచ్చారండి బయటికి. ఇది లోపల ఇది. అలా దర్శనం కోసం ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ అండి, ఇక్కడ దర్శనం చేసుకున్నాం. అక్కడ గాయత్రి టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకుని అమ్మ నాన్న నేను నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాం. ఈ విద్యార్థులండి దర్శనం కోసం వెళ్తున్నాం. మేము కూడా దర్శనం కోసం వెళ్ళామండి. దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత ఇలా ఈ ద్వారం గుండా బయటకు వచ్చామండి. ఈ ద్వారం మార్గం ద్వారా ఇదే గోపురం ద్వారం. ఇక్కడ ఈ రోడ్డు అమ్మట వేణుగోపాల స్వామి గుడి ఉంది. వేణుగోపాల స్వామి దర్శనం కోసం వెళ్తున్నాను. ఇక్కడ ఆవును చూసారా, అక్కడ చెవు పక్కన 3వ కాలు ఉందండి ఆవుకి. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి మందిరం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది స్వయంభూ వేణుగోపాల స్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ గుడి అయితే చాలా పల్లంలో ఉందండి. ఎప్పుడో ఒకసారి 2008లో వచ్చినప్పుడు చాలా ఎత్తులో ఉంది గుడి. ఇప్పుడు ఇంత పల్లంలో ఉంది చూసారా. రోడ్డు అయితే ఎత్తు అయిపోయింది, గుడి అయితే పల్లం అయిపోయింది. ఇప్పుడు మనం దర్శనం కోసం లోపలికి వెళ్తున్నాం. ఇదంతా రోడ్డు అనమాట. ఇక్కడ పూల కొట్లు అన్నీ ఉన్నాయి. ఇది లోపల గుడి పై భాగం. స్వామి అయితే ఇలా ఉన్నారండి లోపల. ఆ స్వామి కూడా పల్లవలోనే ఉన్నారు. దర్శనం పూర్తయింది. అమ్మా నాన్న తీసుకుని బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు సత్యమ్మ దేవాలయం దగ్గరకు వచ్చామండి. ఇది సత్యమ్మ దేవాలయం పుట్టపర్తి గ్రామ దేవత అంటండి. ఇవిడికి చాలా పెద్ద చరిత్ర ఉందంట. నాకైతే ఇంకా పూర్తిగా తెలవలేదు, తర్వాత తెలుసుకుంటానండి. ఇప్పుడు మనం సత్యమ్మ దేవాలయానికి వచ్చాం కదండి. ఇదేమో కళ్యాణ మండపం, ఈ ప్రహరీ ఉన్నది. ఇదేమో పిల్లల హాస్టల్, ఆడపిల్లల హాస్టల్. ఆ పక్కనేమో దేవాలయం రోడ్డుకి ఎదురుగా ఉన్నది. అమ్మవారు అయితే ఇలా ఉన్నారండి. ఈ ముందు భాగం అమ్మవారినేమో అందరూ పూజించుకుంటారండి. లోపల మాత్రం పూజారి గారే అర్చన చేస్తారు. ఎవరిని లోపలికి రానివ్వరు, హారతిస్తారు, మనం తీసుకోవాలి బయట నుండి. ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ కూడా స్వామివారు ఉన్నారు. ఈ ఫోన్ పట్టుకున్న ఆయనే ఈ మందిరం పూజారి గారండి. మేము అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని అమ్మవారికి నమస్కారాలు కృతజ్ఞతలు చెప్పుకొని అమ్మ నేను నాన్న రమేష్ ఇగో ఈ మార్గం ద్వారా బయటకు వచ్చామండి. ఈ మెట్లను బట్టి చూస్తే ఇది కూడా పల్లవలోనే ఉందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అది శివాలయం అండి, బాబా పుట్టిన ప్రదేశం అంటుంది అది. ఈ శివాలయం దర్శనానికి వచ్చాను మేము. నాన్న రాలేనన్నారు, అక్కడే వదిలేసాం ఆయన్ని. స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. లింగ రూపంలో ఉన్నారు, మళ్ళీ విగ్రహ రూపంలో కూడా ఉన్నారనమాట. తెల్లని పాలరాయి విగ్రహం, నల్లటి లింగం, శివలింగంతో మనకు దర్శనం ఇస్తున్నారు లోపల. ఇక్కడ ప్రదక్షిణ మార్గం ఇది. ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఆ పక్క నుంచి కాకుండా ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. నందీశ్వరుని దగ్గర నుంచి అయితే లోపలికి మార్గం లేదండి మనకి, అయ్యవారిని దర్శించుకోవడానికి. అవి ఆయన వెళ్తున్నారు చూడండి, అది లోపలికి వెళ్ళే మార్గం. ఇప్పుడు అలా దర్శించుకున్నాము. ఇది బయటికి వచ్చేది ఇలాగా ధ్వజస్తంభం దగ్గర నందీశ్వరుని దర్శించుకొని స్వామి కృతజ్ఞతలు చెప్పుకొని ఇలా బయటకు వచ్చామండి. ఇది ఇంకొక శివాలయం ఉందన్నమాట. ఈ శివాలయం కూడా పల్లవలోనే ఉంది. ఇది 4 రోడ్ల పొడలు. ఇదిగోండి శివాలయం, పైన వినాయకుడు ఉన్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇదంతా ఆలయ ప్రాంగణం. అదేమో నవగ్రహ మండపం. ఎదురుగా ఉన్నది ఆంజనేయ స్వామి మందిరం. ఇది శివాలయం అండి. పల్లవలోంచి వస్తున్నారు చూసారా పైకి భక్తి జనులు. ఆ చివరిది సాయిబాబా మందిరం, ఇక్కడ వినాయక మందిరం, అమ్మవారి మందిరం కూడా ఉన్నాయి. ఇది బయటికి వెళ్ళే మార్గం. ఇది ఆలయ ప్రాంగణం. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. 2008లో వచ్చినప్పుడు చాలా బాగుందండి ఈ ఆలయం. స్వామివారిని ఆంజనేయ స్వామిని అలా దర్శనం చేసుకున్నాం. మందిరంలోకి వెళ్ళి స్వామివారికి పూలదండ వేసినప్పుడు అలా ఉంటారండి. పూజారి గారు కూడా ఉన్నారు ఇక్కడ. స్వామివారిని దక్షిణముఖంగా ఉన్నారండి ఆయన. స్వామివారి విగ్రహం దక్షిణముఖంగా ఉంది. ఇలా స్వామిని దర్శించుకుని ఇంకొకసారి పండగలప్పుడు ఇంకా అలంకరణ అవి చాలా బాగుంటాయండి. అయ్యవారిని దర్శించుకొని ఇలా నేను ఎట్ల మార్గం గుండా బయటకు వచ్చాం. అమ్మ నాన్న రాలేనన్నారు, ఇక్కడితో ఆగిపోయారు. వసతి దగ్గరికి వెళ్ళిపోయారు. మేము చిత్రావతి నది దగ్గరికి వచ్చామండి, రమేష్ నేను. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఆ దేవాలయాల్లో కూడా దర్శించుకొని
రేపు వెళ్ళిపోతాం కదండి, అందుకని వచ్చామన్నమాట. ఈ రమేష్ ఎప్పుడు రాలేదు కదా, వీడికి చూపిందామని చెప్పి నేను కూడా నడుచుకుంటూ వచ్చిన ఇదే మార్గం. మనం ఇక్కడ దుర్గాదేవి ఆలయం కూడా ఉంది, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఈ రోడ్డు అంతా మనం వెళ్తే అపార్ట్మెంట్ ఇది గంగమ్మ గుడి అండి, మనం తర్వాత చూపిస్తున్నాం దాన్ని. ఇది దుర్గాదేవి ఆలయం. తలుపులు అయితే వేసేసి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు 11 అయింది, అందుకని తలుపులు అయితే వేసేసే ఉన్నాయి అన్నమాట. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. ఇక్కడ సింహవాహిని రూపంలో ఉందని అమ్మవారు, అక్కడైతే నాగులు ఉన్నాయి, జంట నాగులు. ఇది ఆలయం ఒక ద్వారం అన్నమాట. అమ్మవారు చాలా బాగున్నారు చూడండి, అదిగోండి. దర్శనం చేసుకుందాం మనం అందరం కూడా, చాలా అందంగా ఉన్నారు. ఇదిగోండి అమ్మవారి దర్శనం. అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఉపాలయం, ఇక్కడ శివాలయం ఉంది, చిన్న ఉపాలయం ఉంది. అక్కడ శివుడు అయితే ఇలా ఉన్నారండి. ఈ జంట నాగులు అని చెప్పాను కదా, అలా ఉన్నదన్నమాట ఆ మండపంలో. అది మండపం, ఇది ఉపాలయం, చిన్న శివాలయం అనమాట. అందులో స్వామి అలా ఉన్నారు. ఇక్కడ దర్శనం పూర్తి అయిపోయింది. తలుపులు అయితే గేటు తలుపులు అయితే తీసే ఉన్నాయి, దేవాలయం తలుపులు అయితే వేసి ఉన్నాయి. అమ్మవారి దర్శనం బాగానే జరిగింది కాబట్టి ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకొని ఇలా బయటకు వచ్చామండి. ఇవన్నీ అపార్ట్మెంట్ల సముదాయం అండి, ఇక్కడే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి మందిరానికి వస్తున్నాం ఇప్పుడు మనం. అదైతే పొలాల్లో ఉందండి, చూడండి ఇక్కడ కనిపిస్తుంది రోడ్డు మీదకి. మనం లోపలికంటా వెళ్ళాలి. చుట్టూ చక్కని వరి పొలాలండి. చూడండి, వడ్ల సముదాయంతో చక్కగా ఉంది, నిండుగానో నిండు గర్భిణిలా ఉంది. ఇంకా కోత కోసే టైం అనుకుంటా. భక్తులు అయితే ఎవరొకరు ఆటోలో వస్తూనే ఉన్నారండి ఈ ఆలయానికి. ఇది కూడా తలుపులు వేసేసే ఉన్నాయి. ధ్యాన కుటీరం అని రాశారండి ఇక్కడ. స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి. ఇక్కడైతే కొన్ని కొటేషన్లు కూడా ఉన్నాయండి ఆలయంలో. స్వామిని అయితే కిందే పూజిస్తారు, అర్చన చేస్తారండి తమలపాకులతోటి. ఇది ఆ పైన స్వామివారు ఉన్నారు కదండి, అక్కడ మండపం అన్నమాట. కమలం ఉంది, కమలం పైన పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ కొటేషన్లు చూడండి. అలా చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామికి నమస్కారం చేసుకున్నామండి. పంచముఖ ఆంజనేయ స్వామిని చిన్న విగ్రహ రూపంలో ఇక్కడ ఉన్నారండి. తమలపాకులతో ఇక్కడే అర్చన చేస్తారు. ఇది ధ్యాన కుటీరం అని రాసింది. ఇక్కడ ధ్యానం చేసుకుంటారంటండి. అది ఆ తలుపులు కూడా వేసేసి ఉన్నాయి. వారానికి ఒకసారి భోజనాలు పెడతారంట. ఇక్కడ వాష్రూమ్ సదుపాయం కూడా ఉందండి ఆ పక్కన ప్రహరీ ప్రక్కన అయితే కనుక. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది. మేము ఒక 2 నిమిషాలు ఉయ్యాల్లో కూర్చున్నాం. తర్వాత మళ్ళీ బయటకు స్వామికి ధన్యవాదాలు చెప్పుకొని బయటకు వచ్చామండి. ఇప్పుడు మనం సత్యసాయి ఆ దేవాలయానికి వెళ్తున్నామండి. అది ఒక ఆయన కట్టించారంట. ఆ దేవాలయం దర్శనం కూడా చేసేసుకుందాం, మళ్ళీ ఎప్పుడు వస్తాము కదా అని రమేష్ని తీసుకెళ్తున్నానండి. ఇక్కడ ఆటో దొరికింది మాకు. ఆటో ఎక్కి ఆ మందిరం దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు ఆటో దిగి మందిరంలో ప్రవేశిస్తున్నామండి. దేవాలయం చూశారు కదా బోర్డు. ఇక్కడైతే కనుక గుడి ప్రాంగణం అండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు, శివాలయం ఉంది. ఇక్కడేమో నవగ్రహ మండపం ఉంది, ఇక్కడ వినాయక ఆలయం ఉంది, ఇక్కడ యజ్ఞశాల ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ దేవాలయం అంతా ఒక్కరే కట్టించారండి. ఇదండి మా పుట్టపర్తి యాత్ర. చూడవలసిన దేవాలయాలన్నీ ఇంచుమించు చూసినట్టే. ఇంకా ఇంకో సత్యసాయి దేవాలయం ఉందండి స్టేషన్ దగ్గర. ఇది శివాలయం. స్వామిని అయితే అలా ప్రతిష్ఠ చేశారు. షిరిడీలో ప్రతిష్ఠ చేసినట్టు చేశారండి ఇక్కడ సత్యసాయిని కూడా. ఇది ఆలయ ప్రాంగణం అండి, చూశారు కదా. ఇదంతా ఒక్క ఆయనే కట్టించారంట. మనకు గంగమ్మ దేవాలయ దర్శనం ఉందండి. ఇది బజారు, మన ప్రశాంత నిలయం రోడ్డు అనమాట. ఇక్కడ గోపురం రోడ్డు అనమాట ఇది. ఇక్కడ ఆర్యవైశ్య కళ్యాణ మందిరం, ఇక్కడ వేణుగోపాల స్వామి మందిరం, సత్యం మందిరం. ఇది ఆర్యవైశ్య సత్రం. ఇక్కడ మనకు రూములు అద్దెలకు ఇస్తారనమాట. 600 నుంచి మొదలండి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫోన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సత్యసాయి అమ్మా నాన్న అంటే సమాధి మందిరం దగ్గరికి వచ్చామండి. ఇదిగో సమాధి మందిరం, ఈశ్వరమ్మ సమాధి మందిరం. ఇది అమ్మా నాన్న సమాధి అయిన మందిరం అనమాట. ఇక్కడికి వచ్చాము. ఇక్కడే దత్తాత్రేయ మందిరం ఉంది, చిన్న శ్రీకృష్ణ బృందావనం కూడా ఉందండి. ఇది సమాధి ప్రాంగణం. ఆ మూలలో ఒక రేక్ షెడ్ ఉంది, అక్కడ ఒక స్వామీజీ ఉంటున్నారంట 30 సంవత్సరాల నుంచి అండి. అది ఆ షెడ్లో కాషాయ వస్త్రం ధరించి ఉంటారు. ఈశ్వరమ్మ గారు, సత్యసాయి బాబా తండ్రి గారు, తల్లి గారు. తర్వాత చిత్రావతి నదికి వచ్చామండి.
ఇవాళతో లాస్ట్ ఒకసారి చూద్దామని వచ్చాం. హారతి దర్శనం చేసుకొని ఇక్కడ గంగమ్మ గుడి ఉందండి. మేము ఇందాక ముందు చూపించాను కదా, అది పగలు తీసింది అనమాట. గంగమ్మ గుడి ఆ పక్క వైపు అది చూడండి. ఇది చిత్రావతి నది, ఆ పక్కన లైటింగ్ అంతా ఉన్నది చిత్రావతి నది రోడ్డు అనమాట. ఈ రోడ్డు పక్కనే ఉంది ఇది మన ఈ గంగమ్మ గుడి. అమ్మవారు అయితే ఇలా ఉన్నారండి. మనం దర్శనం చేసుకుందాం. లైటింగ్ అయితే చక్కగా విద్యుత్ దీప అలంకరణ చాలా బాగా చేశారండి. ఈ మందిరం కూడా ఒక్క ఆయనే కట్టించారంట, ఎవరో అమెరికా ఆయన. ఈ మందిరం అంతా ఇప్పుడేం పోతురాజు ఆ విగ్రహం. అమ్మవారికి అయితే కింద ఒక అమ్మవారు ఉన్నారండి. లోపల కూడా కింద పల్లవులో ఒక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అమ్మకు ధన్యవాదాలు చెప్పుకున్నాం. అంటే గంగా చిత్రావతి నది ఎదురుగా గంగమ్మ అన్నమాట. ఇది చిత్రావతి గంగ అనుకోవాలి మనం అయితే. ఈ గంగమ్మ కూడా నమస్కారాలు చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకొని ఇప్పుడు కల్పవృక్షానికి వెళ్ళామండి మేము. ఆ కల్పవృక్షం మెట్లు ఎక్కిసి అలాగొల్ల తీసిపోయాను రమేష్ని. అక్కడ దర్శనం చేసుకున్నామండి. అక్కడైతే ఇలా లెటర్లు రాసి పెడతారు ఎవరి కోరికలతో వాళ్ళు. అదిగో లెటర్లు అండి అవన్నీ కూడా. ఇక్కడ మాకు తెలిసిన భక్తులు కలిశారండి మేము సేవలకు వెళ్ళినప్పుడు. తర్వాత లోపల మందిరంలోకి వచ్చేసాం. మందిరంలోకి వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇది పుట్టినరోజు రోజున మేము వచ్చినప్పుడు దృశ్యాలండి. ఇది బాబా పుట్టినరోజు అయిపోయింది కదా, ఆ రోజు సాయంత్రం, ఆ రోజు పొద్దుట అమ్మ వాళ్ళు వచ్చారు. సాయంత్రం వరకు మేము స్టేషన్లోనే ఉన్నాం. సాయంత్రం వచ్చాం అనమాట మేము దర్శనానికి. నాకు దర్శనం అందలేదు. ఇది ఇలా బయట నుంచి ఇలా తీసానండి. ఇగో ఇక్కడ ఇగో అందరూ ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా దిగం. ఇక్కడ రూమ్ కోసం వచ్చామండి మేము. రూమ్ కోసం వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకున్నానండి నేను. అమ్మాళ్ళ దర్శనం పుట్టినరోజు అయిన మర్నాడు వేణుగోపాల స్వామి ఈ దర్శనం చేసుకున్నాం. ఇది పుట్టినరోజు రోజు ఉందన్నమాట. స్వామి 23వ తారీఖు. ఈ ఫోటోలన్నీ కూడా ఇది లైటింగ్ చూసారా. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే రమేషన్ తీసుకున్న రూమ్ అది తీసేసుకున్నామండి. తీసుకున్న తర్వాత అమ్మాళ్ళని అక్కడ పెట్టేసి ఆ రమేష్ నేను స్టేడియంలోకి వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పొద్దుట బంగారు రథంలో స్వామిని ఊరేగించారంటండి. ఇప్పుడేమో లైటింగ్ షో అంటండి. ఆ లైటింగ్ షో చూడడానికి వద్దామంటే వర్షం, ఇంకా వర్షం తగ్గింది. ఒరే బాబు మళ్ళీ అవకాశం మనకు రాదు కదా, వెళ్ళి చూసిద్దాం రా అని వాడిని తీసుకుని వెళ్ళామండి. ఇదేమో మ్యూజియం. రాత్రిపూట లైటింగ్తో అలా వర్షం లేకపోతే ఇంకా చాలా బాగుండేది ఈ లైటింగ్. అదేమో ఎక్కడికక్కడే వర్షంతో తడిగా చిన్న చిన్న చినుకులు, పెద్ద వర్షం కురిసి సాగిపోయింది. అయినా సరే జనం చూసారో వర్షంలో కూడా అలాగే ఉన్నారండి. అది ఎంతమంది జనము. చిన్న చిన్న లైట్లు, చేతి లైట్లు అనమాట, వాచి లైట్లు అని. స్వామిని అయితే పొద్దున్న అలా ఊరేగించారంటండి. ఆయన ఉన్నప్పుడు అలాగా, ఆయన లేనప్పుడు ఇలా ఫోటో పెట్టి ఊరేగించారంటండి. నేను వెళ్ళాను కదా, మేము గణేష్ నేను వెళ్ళాను కదా, మళ్ళీ అవకాశం రాదని ఆ రోజున పుట్టినరోజు అనమాట. అంటే నవంబర్ 23వ తారీఖున అమ్మాయిని మర్నాడు తీసుకెళ్ళాను వేణుగోపాల స్వామి గుడికి, సత్తమ్మ గుడికి. అలా దర్శనం చేసుకుని ఆ షో కూడా ఏదో తిలకించేసి మళ్ళీ ఇదిగో జనరల్ హాస్పిటల్ అండి. ఇది ఈ హాస్పిటల్ దారి వెంట ఇప్పుడు ప్రశాంతమైన లేక వచ్చేస్తున్నాం. ఇది జనరల్ హాస్పిటల్ అండి. లోపల చూసారు అక్కడ సత్యసాయి ఉన్నారు, షిరిడి సాయి ఉన్నారు, ఫోటోలు ఉన్నారు. చక్కగా లైటింగ్ అనమాట. మొక్కలకు కూడా లైటింగ్ పెట్టేశారు. ఇది చూడండి అక్కడ లోపల, అక్కడ షిరిడి సాయి, సత్యసాయి కూడా ఉన్నారు. ఇక్కడ సత్యసాయి రాధవ అన్నమాట. ఇది అందరూ దిగుతున్నారు ఫోటోలు. మందిరంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు వసతి దగ్గరికి వెళ్ళాలి. అమ్మ ఫోన్ చేస్తే నేను భోజనం చేస్తే మీరు తీసుకురండి అన్నారు. నేను భోజనశాలకు వచ్చేసామండి. ఇది ఒక లైన్, ఆడవాళ్ళ లైన్లా ఉంది. నేను ఏదో తిన్నామన్నా పేరు తినేసేసి ఆ లైన్లో నించొని అలా నించున్నాం. ఆ రోజు ఆఖరి రోజు కదండి, పుట్టినరోజు. ఆ రోజు ఎంతమంది కూడా ఉన్నారు ఆ రోజున అన్నమాట. ఇక అమ్మ నాన్న హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలన్నమాట. అమ్మన్నాడు 25వ తారీఖు. అందరికీ ధన్యవాదాలండి, నమస్కారాలు చెప్పుకుంటూ నేను నాగశివాని.